Hi, my name is Srinivas Sutravalli. I'm ETL testing corporate trainer. I trained 450 aspirants and I placed all 450 aspirants in topmost CMLF companies in Hyderabad with an average package of 12 lakhs. ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే ఈజ్ యువర్ మైండ్ సెట్ రెడీ బిఫోర్ జాయినింగ్ ఎనీ సాఫ్ట్వేర్ కోర్స్. ఒక ఆస్పిరెంట్ అనేవాడు ఒక ట్రైనింగ్ సెంటర్ జాయిన్ అవ్వకముందు, ట్రైనింగ్ సెంటర్కి ఫీజు పే చేయకముందు జాబ్స్ గురించి, పెద్ద పెద్ద ప్యాకేజెస్ గురించి కలలు కనే ముందు ఫస్ట్ ఒక ఆస్పిరెంట్ తనకు తానుగా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ మై మైండ్ సెట్ రెడీ ఫర్ చూజింగ్ సాఫ్ట్వేర్ కెరియర్. ఒక ఆస్పిరెంట్ అనేవాడు చాలా జాగ్రత్తగా చూసుకొని సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ని చూజ్ చేసుకోవాలి. సేమ్ వే ఒక బెస్ట్ ట్రైనర్ని చూజ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ప్రజెంట్ సాఫ్ట్వేర్ మార్కెట్కి అనుగుణంగా టెక్నాలజీని చూజ్ చేసుకోవాలి. వీటన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆస్పిరెంట్ మైండ్ సెట్. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్ లాంటి ప్లేస్కి వచ్చి చాలామంది పీపుల్ని కలిసి వాళ్ళ రిఫరెన్స్ ద్వారా ఒక మంచి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ని చూజ్ చేసుకుంటారు. అందులో ఒక మంచి సాఫ్ట్వేర్ ట్రైనర్ని ఐడెంటిఫై చేసి ఒక బెస్ట్ కోర్స్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత కోర్స్ అయిపోయింది, బట్ జాబ్ రాలేదు. బికాజ్ ఆస్పిరెంట్ మైండ్ సెట్ వాజ్ రాంగ్. నా ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్లో చాలామంది డిఫరెంట్ జాబ్ ఆస్పిరెంట్ మైండ్ సెట్స్ని చూసా. అందులో కొంతమంది మైండ్ సెట్స్ గురించి చెప్తా. కొంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే షార్ట్ టైంలో సాఫ్ట్వేర్ జాబ్ కావాలి. ఐఎమ్ సారీ, నేను కొంతమంది అని చెప్పాను. 100% జాబ్ ఆస్పిరెంట్స్లో 90% జాబ్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఇలానే ఉంటారు. వాళ్ళకి షార్ట్ టైంలో సాఫ్ట్వేర్ జాబ్ కావాలి. షార్ట్ టైం అంటే ఎంతో తెలుసు కదా, 2 to 3 monthsలో. ఎందుకంటే కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి టైం లేదు, కొంతమందికి బీటెక్ అయిపోయి 4 years అయింది, 5 years అయింది, చాలా ప్రాబ్లం. 2 to 3 monthsలో ఒక సీఎంఎల్ఎఫ్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ అనేది కొట్టడం కాదు కదా. ఒక సింగిల్ మాడ్యూల్, ఒక సింగిల్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ ఇన్ అండ్ అవుట్ కవర్ చేయడం కష్టం. నీకెవడైనా 2 to 3 monthsలో ఒక టాప్ మోస్ట్ సీఎంఎల్ఎఫ్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తాను, నిన్ను ట్రైన్ చేసి అని చెప్పాడంటే వాడు నీకు సొల్లు చెప్తున్నాడని అర్థం. కొంతమంది ఆస్పిరెంట్స్ ఏంటంటే, నేను పైన థియరీ చదువుతాను, ఇంటర్వ్యూకి వెళ్ళి మేనేజ్ చేస్తాను. ఇంటర్వ్యూలో పైన అడగరు, ఇంటర్వ్యూలో ఇన్ డీటెయిల్గా అడుగుతారు. ఇంటర్వ్యూలో ఓన్లీ థియరీ అడగరు, ఇంటర్వ్యూలో ప్రాక్టికల్ అడుగుతారు. నీ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో అడుగుతారు, నీ టూల్స్ గురించి అడుగుతారు, నీ వర్క్ డెలివరబుల్స్ గురించి అడుగుతారు, నీ క్లయింట్స్ గురించి అడుగుతారు, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అడుగుతారు. కొంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ జాయిన్ అయ్యి క్లాసెస్ వినుకున్నా, ల్యాబ్ ప్రాక్టీస్ చేయకున్నా, థియరీ చదవకున్నా, ఏ హార్డ్ వర్క్ చేయకున్నా డైట్ ప్లేస్మెంట్ కావాలనుకుంటారు. కొంతమంది ఆస్పిరెంట్స్ ఏంటంటే ట్రైనరే అన్నీ చేయాలనుకుంటారు. అంటే వాడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ చిన్న ఎర్రర్ వచ్చినా ట్రైనరే రిజాల్వ్ చేయాలి, ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లో ఫీజు కట్టాడు కాబట్టి. జాబ్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ట్రైనింగ్ సెంటర్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే నీ ట్రైనర్ రిజాల్వ్ చేస్తాడు. బట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తే నీ ట్రైనర్స్ అనేవాళ్ళు నీ పక్కన ఉండరు. ఇంకొంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ సెంటిమెంటల్ మాట్లాడతారు. సెంటిమెంటల్గా ఎలా అంటే, నాకు కమ్యూనికేషన్ లేదు, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని. జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవు. కొంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే, ట్రైనింగ్ సెంటర్ జాయిన్ అయితేనే ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుందని. ఇంకొంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే, లాస్ట్లో చదువుకుంటే జాబ్ వచ్చేస్తుందని. ఇంకొంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ మరీ దారుణంగా ట్రైనింగ్ సెంటర్ రెఫర్ చేసి జాబ్ ఇప్పించేస్తాడని డ్రీమ్స్లో ఉంటారు. జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ చాలా క్లియర్గా చెప్తాను, గుర్తుంచుకోండి. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ట్రైనింగ్ ఇస్తాయి,
జాబ్స్ ఇవ్వవు. జాబ్స్ అనేవి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ట్రైనింగ్ ఇస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి జాబ్స్ ఇస్తాయి. అందుకే ట్రైనింగ్ సెంటర్ని జాబ్ అడగద్దు, జాబ్ కొట్టుకునే స్కిల్ అడగాలి. నేను ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఆస్పిరెంట్ అనేవాడు ఐటీ కెరీర్ని చూజ్ చేసుకొని ఒక టాప్ మోస్ట్ ఈమెయిల్ కంపెనీలో ఒక జాబ్ని క్రాక్ చేయాలంటే, బిఫోర్ జాయినింగ్ ఎనీ ట్రైనింగ్ సెంటర్ వాడి మైండ్లో కొన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే, మినిమం 10 months అనేది టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఒక టాప్ మోస్ట్ ఈమెయిల్ కంపెనీలో జాబ్ క్రాక్ చేయడానికి. సెకండ్ ఏంటంటే, డైలీ మినిమం 10 to 12 hours ప్రిపేర్ అవ్వాలి. 12 hours కొన్ని అవర్స్ క్లాస్, కొన్ని అవర్స్ ప్రాక్టికల్ చేయాలి, కొన్ని అవర్స్ థియరీ ప్రాక్టీస్ చేసుకోవాలి. సైమల్టేనియస్లీ కొంతమంది కమ్యూనికేషన్ వీక్ ఉంటారు, ఆ కమ్యూనికేషన్ మీద డెవలప్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హండ్రెడ్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి బిఫోర్ అపియరింగ్ యువర్ ఫైనల్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. Soon I'll come up with more videos.